పోసాని కృష్ణమురళి గతంలో ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, అదిగో రక్త కన్నీరు పెట్టుకుంటావు. అబ్బో ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, చూడండి ఎన్ని మాటలు. సైకో వెధవా, దరిద్రపు నా కొడక. అమ్మో ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచా కొడుకులు అసలే దొంగ లంజా కొడుకులంట, సిగ్గులేని నా కొడక, సిగ్గులేని నా కొడుకు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే కుటుంబాల మీ గురించి పిల్లం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? మరి చూశారు కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్ ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు, వెళ్తే మంచి డబ్బులు ఇస్తారు. నేను డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ పెట్టా, సాక్షిలో అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబా చూశారు కదా. గతంలో తిట్టాల్సినవన్నీ తిట్టేశాడు. మీరు విన్నారు కదా, లకారాలతో సంబోధించి లంజా కొడకల్లారన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని మాటలను, ఆఖరికి వాళ్ళ భార్యను ఉద్దేశించి కూడా అక్రమ సంబంధం అంటగట్టి వాళ్ళ పిల్లల గురించి కూడా ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి ఇలాంటి వాడిని క్షమించాలా నా ప్రశ్న. ఎందుకంటే చాలా దారుణంగా మీరు స్వయంగా మీరు అన్నారు. ఇప్పుడేమన్నాడు, నేను రాజకీయాలు శాశ్వతంగా మొత్తం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతున్నా, ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా, నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, నేను బ్రతుకున్నంతకాలం నేను రాజకీయాలు మాట్లాడనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం, ఈ సాక్షి టీవీలో డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ ఒకటి చేసేవాడు, దానికి మంచి డబ్బులు ఇచ్చేవారట. అంటే ఇన్నాళ్ళు మాట్లాడి డబ్బుల కోసమే మాట్లాడినట్టు ఒప్పుకున్నట్టు ఒక అర్థం అవుతుంది. కానీ పోసాని కృష్ణమురళి మీద ఇప్పుడు సుమారు 50కి పైనే కొన్ని చోట్ల 50కి పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు పోసాని ఏమంటున్నాడు, నన్ను క్షమించేయండి, నా తప్పు అయిపోయింది, ఇంకేం మాట్లాడనో, నాకు రాజకీయాలకి నాకేమి సంబంధం లేదని చెప్పి అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం క్షమించాలా. మొన్న శ్రీరెడ్డి కూడా సేమ్ ఇదే. శ్రీరెడ్డి ఎంత దారుణంగా మాట్లాడిందో మనకు తెలుసు. ఒక ఆడ మనిషి అయ్యి ఉండి ఎంత దారుణాతి దారుణంగా ఇదే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఉద్దేశించి వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి, ప్రతి వ్యక్తిగత విషయాల గురించి ఎంత దారుణంగా మాట్లాడిందో మనం చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్షమించండి, నారా లోకేష్ గారు క్షమించండి, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి అంటూ మాట్లాడుతూ ఉంది. వీళ్ళందరూ తిట్టాల్సినవన్నీ తిట్టేసి, అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు క్షమించండి అంటే క్షమించేస్తారా? రేపొద్దున కొడాలి నాని కూడా అయిపోయింది అయిపోయింది, క్షమించండి, నేను మొత్తం అప్రూవర్గా మారిపోతాను, నన్ను క్షమించేయండి అన్నాడు అనుకో, క్షమించేయాలా? రేపొద్దున వంశీ కూడా ఇదే మాట అంటాడు. ఇది వల్లభనేని వంశీ కూడా నేను చేయడానికి తప్పు చేశాను, నన్ను క్షమించేయండి అంటే క్షమించేస్తారా? ఇప్పుడు చాలామంది అరెస్ట్ అవ్వబోతున్నారు, వాళ్ళు కూడా క్షమించేయడానికి క్షమించేస్తారా? ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఆ జైల్లో ఉన్నాడు, రేపొద్దు నన్ను క్షమించేయండి బాబు అంటే చెప్పి బెయిల్ మీద పంపించేస్తారా? అలా ఏంటి, మనం అనాల్సినవి అనేస్తామా? రేపొద్దున మన వరకు వచ్చేపాటికి మనం క్షమించేయమంటే క్షమించేస్తారా? గతంలో ఇలా ఎవరైనా మైక్ ముందు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి విమర్శించిన, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైనా పథకం గురించి ఏమైనా మాట్లాడినా వెంటనే వాడి ఐపీ అడ్రస్లు కనుక్కొని, వాడి అడ్రస్లు కనుక్కొని వాడిని అరెస్ట్ చేసి చిత్రహింసలు చిత్తకొట్టి బయట పంపించేవారు, అక్రమ కేసులు బనాయించేవారు. ఇప్పుడు మీరు క్షమించేయమంటే మేము క్షమించేయాలా? అంటే మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టమా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెతక్గా ఉంది, ఏం చేయదనుకుంటున్నారా? మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మెతక్గా ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ కూటమి ప్రభుత్వం తెగిస్తే ఏ రకంగా ఉంటుందో చూపిస్తామంటూ అన్న తర్వాత ఒక్కొక్కరిని వాయి తీసుకుంటూ వదిలిపెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మట్టుకి చాలా క్లీన్ అండ్ చీట్గా కనబడుతుంది. కొద్దిగా ఈ రోజున సోషల్ మీడియా ఓపెన్ చేస్తాను, ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా ట్విట్టర్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే బూతు పురాణాలు చాలా మట్టి తగ్గాయి, అక్రమ సంబంధాలకు సంబంధించిన విషయాలు చాలా మట్టుకు తగ్గాయి. ఒకరి మీద ఒకరు ఏదో చెత్త మాట్లాడతారు కదా, ఆ చెత్త విషయాలు చాలా మట్టుకు తగ్గాయి. ఎందుకంటే పోలీసులు నిఘా ఉంది, ఒక పక్కన కూటమి ప్రభుత్వం చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతూ ఉంది. ఎటు చూసుకున్నా కొన్ని సందర్భాలు ఈ రోజున గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మట్టుకు చాలా క్లియర్ కట్గా కొద్దిగా పద్ధతి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే
ముందు వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ని కంట్రోల్ చేయగలిగితే ఎలా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది ఎక్కువగా మాట్లాడిన సంఘటనలు మనకు కనపడవు. ఎవరు అంతగా బరి తెగించేసి వ్యక్తిగత విషయాల గురించి దోషణలు చేసుకుంటా వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి, వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కువ శాతం కనపడరు. ఒకవేళ కనపడినా సరే ఇక్కడ కూటమి ప్రభుత్వం నా నీ అని తన మన అని భేదాలు ఇక్కడ ఏం చూపించాల. పోలీసు వ్యవస్థకి ఫుల్ రైట్స్ ఇచ్చేసింది. కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. వీళ్ళు దౌర్జన్యాలు పెరిగిపోయిన, అరాచకులు పెరిగిపోయిన చెప్పి వైసీపీలో అరెస్టులన్నీ ఖండించేస్తున్నామంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి కూడా భయపడిపోయి ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షలు అంటే కేసులు నమోదయ్యే తప్ప ఇప్పుడు రాజకీయ ముసుగులో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం ఏంటి? ఇప్పుడు పథకాలు ఏమైనా రాలేదనుకో, పథకాల గురించి మాట్లాడు. చంద్రబాబు ఏదైనా పథకం ఇస్తారంటే దాని గురించి ఇవ్వలేకపోతే దాని గురించి మాట్లాడు. ఏదైనా పని చేస్తానంటే ఆ పని చేయించుకోవడం గురించి మాట్లాడు. తప్పే ఉంది. మనకి రాజ్యం కల్పించిన హక్కు భావ ప్రకటనపు హక్కు. ఈ భావ ప్రకటనపు హక్కు ద్వారా మనం ప్రశ్నించాలి. మనం ఓట్లేస్తే గెలిచినటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క ఏదైతే మన పనులు ఉన్నాయో మనం చేయించుకోవాలి. అంతే తప్ప భావ ప్రకటనపు హక్కు అని చెప్పి రాజకీయాలు మాట్లాడుతున్నాం అని చెప్పి వ్యక్తిగత విషయాల గురించా? అమ్మ నా బూతులు తిట్టడమా? అక్క చెల్లి తారతమ్మాయిలు లేవా? ఇష్టానుసారంగా మాట్లాడడమా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమా? లకారాలతో సంబోధించడమా? ఆడపిల్లల గురించి మాట్లాడడమా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడమా? ఇదే రాజకీయాలు. ఇంకేమనంటే రాజకీయాల్లో మాట్లాడుతున్నాం అంటారు. రాజకీయాలకి వ్యక్తిగత విషయాలకి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది మరి అరెస్ట్ అవ్వట్లా. చాలామంది ఇంకా జర్నలిస్టులు కూటమి ప్రభుత్వం విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లా? వాళ్ళు మాట్లాడే రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, మేము వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడట్లేదే, కేవలం సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నాం. ఈ రోజున పోసాని కృష్ణమూర్తి నన్ను క్షమించండి రా బాబు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి క్షమించేస్తారా? మన శ్రీరెడ్డి నన్ను క్షమించండి రా బాబు అంటుంది. చాలామంది అప్రూవర్గా మారి మమ్మల్ని క్షమించండి అంటారు. మరి కనీసం శిక్ష అనుభవించాలి కదా. ఇలాంటి వరకు సరైన బుద్ధి చెప్తేనే కదా రేపొద్దున ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి, ఇలాంటి పర్సనల్ లైఫ్ల గురించి, వాళ్ళ యొక్క అసభ్యకర పోస్టులు మాఫింగ్లు చేసి పెట్టే వాళ్ళ గురించి ఇలాంటి ప్రతి ఒక్కరికి కఠిన చర్యలు అవలంబిస్తేనే కదా రేపన్నవాడు సరిగ్గా సరైన దారిలో వస్తాడు. ఈరోజు నాకు క్షమించేశారు కాబట్టి వదిలేస్తారంటే రేపొద్దున వాడు కుమ్ములు వస్తాయి, ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు క్షమించేసినా రేపొద్దున మళ్ళీ అధికారం మారితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా, ఒకవేళ అదే అనుకుని చెప్పి రకరకాలు అనుకుంటారు కదా. అప్పుడు మళ్ళీ మేము ఇంతకింత రెచ్చిపోతామని అనుకుంటే రెచ్చిపోయారనుకో, ఇప్పుడు సరైన తాట తీసి వదిలిపెట్టారనుకో రేపొద్దున సరే అవుతాడు కదా. నిన్నగాక మొన్న పోసాని కృష్ణమూర్తి ఏమన్నాడు తెలుసా? నేను మొత్తం ఆస్తులన్నీ నా ఆస్తులన్నింటినీ నా కూతురు నా కొడుకులు మొత్తం వెల్ సెటిల్ చేసేసా. నన్ను అరెస్ట్ చేసుకుని చంపితే చంపుకోండి, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటూ రకరకాల సమాధానం చెప్పాడు. నన్ను ఎవడేం చేయలేడు, ఆఖరికి నేను పవన్ కళ్యాణ్ మీద కూడా నేనే కేసు పెడతా అంటూ రకరకాల మాటలు మాట్లాడినటువంటి పోసాని కృష్ణమూర్తి ఈ రోజున నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, నన్ను క్షమించండి, నాకు రాజకీయాలు ఎటువంటి సంబంధం లేదు, నేను అన్నీ వదిలేస్తున్నా, నా చనిపోయేంత వరకు నా కుటుంబానికి సేవలు చేసుకుంటా, నా కుటుంబం తప్ప వేరే ధ్యాస నాకు లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా? ఎందుకు? ఏదైనా సమస్య పట్ల పోరాడు, తప్పు లేదు, నీ వెనక 10 మంది నీకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా విషయం గురించి మాట్లాడు, నీ వెనక 100 మంది ఉండి మాట్లాడతారు. అంతే తప్ప వ్యక్తిగత దోషణలు చేసేసి నీ ఇష్టానుసారంగా తిట్టేసి నన్ను కాపాడేయంటే కాపాడేస్తారా, నన్ను క్షమించేయంటే క్షమించేస్తారా? ఇప్పటికైనా చాలామంది ఇదే వెర్షన్లో ఉన్నారు. దయచేసి మీ నోరు కంట్రోల్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంతవరకు పెద్ద పెద్ద వాళ్ళ మీదకి వెళ్తున్నటువంటి ప్రభుత్వం మీలాంటి వాళ్ళ దగ్గర రావడం పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే చట్టపరంగా శిక్షిస్తుంది. సో చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది. ఎవడైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. రేపు రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఇలాంటి వ్యవహారాలు చేసిన వాళ్ళు బయటకు వస్తారో వేచి చూడాలి.